హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మీల్ మేకర్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇది చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ. ముందుగా ఒక కప్ మీల్ మేకర్ని వేడి నీళ్ళలో నానబెట్టుకోవాలి. ఒక 15 నిమిషాలు నానబెట్టుకున్న తర్వాత మీల్ మేకర్లో ఉన్న వాటర్ అంతా పిండేసి ఒక బౌల్లో పక్కన పెట్టి ముందుగా ఒక 5 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని కూడా యాడ్ చేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత హోల్ గరం మసాలాని ఆయిల్లో యాడ్ చేసుకోవాలి. చాలామంది కరక్కాయని ముక్కలుగా కొట్టి యాడ్ చేసుకుంటారు. అలా కాకుండా ఇలా తురుముకొని యాడ్ చేసుకుంటే పంటికి తగలకుండా ఉంటుంది. మసాలా దినుసులు కొంచెం వేగిన తర్వాత జీడిపప్పుని యాడ్ చేసుకోవాలి. ఇది ఆప్షనల్, మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు. అలానే పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉల్లిపాయలని వేయించుకోవాలి. ఆ తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసనంతా పోయిన తర్వాత మీల్ మేకర్ని కూడా అందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు టమాటా, ఆలు, క్యారెట్ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. మీకు ఇష్టమైతే గ్రీన్ పీస్ కూడా యాడ్ చేసుకోవచ్చు, అది ఆప్షనల్. ఇప్పుడు కొంచెం సాల్ట్ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి. అలాగే జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా యాడ్ చేసుకోవాలి. ముక్కలన్నిటికీ బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ వరకు పెరుగు యాడ్ చేసుకోండి. కొత్తిమీర అలాగే పుదీనా కూడా కొంచెం యాడ్ చేసుకోవాలి. ముక్కలన్నీ బాగా వేగిపోయిన తర్వాత బియ్యం యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల వాటర్ యాడ్ చేసుకోవాలి. మెజర్మెంట్ వచ్చేసి వాటర్ యాడ్ చేసుకొని ఇప్పుడు సాల్ట్ ఒకసారి చూసుకోండి. సాల్ట్ సరిపోకపోతే ఇప్పుడే యాడ్ చేసుకోవచ్చు. అంతే, వాటర్ పోసేసుకొని మూత పెట్టేసుకోవాలి. మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి. అంతే, బిర్యానీ రెడీ సో మధ్యలో తీసుకొని చెక్ చేసుకొని వాటర్ కనుక ఏమన్నా ఉంటే ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుంటే రెడీ అయిపోతుంది. ఆ తర్వాత లాస్ట్లో కొంచెం నెయ్యిని యాడ్ చేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది బాగుంటుంది. నెయ్యిని యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ మూత పెట్టుకోండి. అంతే, మీల్ మేకర్ బిర్యానీ రెడీ. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో చెప్పండి.